నీటిపారుదల శాఖపైన ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి 2023 దాకా నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల వ్యయం, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు అంశాలపైన చర్చ జరపనుంది. ఇక ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ బ్యారేజీ, బహుళార్థ సాధక ప్రాజెక్టులను ఇప్పటిదాకా వెచ్చించిన వ్యయం, అలాగే కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టును ప్రభుత్వం ప్రస్తావించనుంది. నీటిపారుదల శాఖపైన ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి 2023 దాకా నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల వ్యయం, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు అంశాలపైన చర్చ జరపనుంది. ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ బ్యారేజీ బహుళార్థ సాధక ప్రాజెక్టులను ఇప్పటిదాకా వెచ్చించిన వ్యయం, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టును ప్రభుత్వం ప్రస్తావించనుంది.